హలో, నా పేరు శివప్రసాద్. ఈ వీడియోలో మనం ఇప్పుడు ఎస్ఐఆర్ ఫామ్స్ ఏ విధంగా ఫిలప్ చేయాలో చూద్దాము. ఇక్కడ 2 రకాలుగా ఉన్నాయి ఎస్ఐఆర్ ఫామ్స్ ఫిలప్పింగు. ఏంటంటే 2002 ఓటర్ లిస్టు జాబితాలో పేరు ఉన్నవారివి ఈ విధంగా ఫిల్ చేయాలి. 2002 ఓటర్ లిస్టు జాబితాలో పేరు లేని వారివి ఈ విధంగా ఫిలప్ చేయాలి. ముందు ఇప్పుడు మనము 2002లో పేరు ఉన్నవారిది, ఇక్కడ మా నాన్నగారిది. ఇక్కడ ఏంటంటే మా నాన్నగారికి 2002లో ఓటర్ లిస్టు జాబితాలో మా నాన్నగారి పేరు ఉంది. సో ఓటరు పేరు ఎర్పుల సత్యనారాయణ. ఓటరు గుర్తింపు కార్డు నెంబరు మా నాన్నగారి ఓటర్ కార్డు నెంబరు 2002లో. బంధువు పేరు ఎర్పుల గండయ్య. మా నాన్నగారు ఇప్పుడు ఇతను ఏంటంటే మా తాతయ్య, మా నాన్నగారి తండ్రి. అదేవిధంగా మా జిల్లా నల్లగొండ, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మా యొక్క నియోజకవర్గం భువనగిరి. ఇక్కడ మా నియోజకవర్గం సంఖ్య 292, భాగం సంఖ్య 13. ఇది ఏంటంటే 311 క్రమ సంఖ్య మా నాన్నగారి యొక్క ఓటర్ కార్డు నెంబరు, సీరియల్ నెంబరు 311. ఇది అందరికీ వచ్చే సమస్య ఏంటంటే ఇక్కడనే మనకు 292, 13, 311 ఏ విధంగా వస్తుంది, ఇవి ఏ విధంగా ఫిలప్ చేయాలంటే మనకు 2002 ఓటర్ లిస్టు మనకు వెబ్సైట్లో దొరుకుతుంది. అది నేను లింక్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. అందులో మీ నియోజకవర్గం, అదేవిధంగా మీ బూత్ లెవెల్వి వెతికి పెట్టుకోండి. అదేవిధంగా ఇది ఇక్కడి వరకు ఏంటంటే 2002లో ఓటర్ లిస్ట్లో ఇక్కడ మా నాన్నగారి పేరు ఉంది కాబట్టి ఇక్కడి వరకు ఫిలప్ చేసినాము. ఇక్కడ కామన్ డీటెయిల్స్ ఏ విధంగా అంటే ఇప్పుడు ఇక్కడ మా నాన్నగారి పుట్టిన తేదీ, ఇక్కడ మా నాన్నగారి ఆధార్ కార్డ్ నెంబరు, అదేవిధంగా మా నాన్నగారి మొబైల్ నెంబరు థర్డ్ ఆప్షను, అదేవిధంగా మా నాన్నగారి తండ్రి గారి పేరు ఎర్పుల గండయ్య, అదేవిధంగా మా తాతగారి ఓటర్ ఐడి. ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఏంటంటే మనకు లేటెస్ట్గా అంటే ఈ కొత్త ఓటర్ ఐడి ఫిలప్ చేయాలి. మా తాతగారిది లేదు కాబట్టి ఇక్కడ నేను పాతది రాశాను. అదేవిధంగా మా నాన్నమ్మ పేరు, అదేవిధంగా ఇక్కడ మా నాన్నమ్మ ఓటర్ ఐడి, ఇక్కడ మా అమ్మ పేరు నెక్స్ట్ ఆప్షన్. ఇక్కడ ఏంటంటే మా అమ్మ ఓటర్ ఐడి కొత్తది కాబట్టి కొత్తది రాశాను. ఇక్కడ మాకు బిఎల్ఓ సంతకం కూడా చేయడం జరిగింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు 2002లో ఓటర్ లిస్ట్ జాబితాలో పేరు లేని వారిది ఏ విధంగా అంటే ఫస్ట్ ఇక్కడ పేరు ఏంటంటే ఏ విధంగా నేను 2002 ఓటర్ లిస్ట్ జాబితాకు చెందిన వాడిని అవుతానంటే ఇక్కడ మా నాన్నగారి పేరుని నేను యూజ్ చేసుకున్నాను. అంటే ఈ విధంగా ఫిలప్ చేయాలన్నట్టు. ఇక్కడ ఏంటంటే పేరు ఎర్పుల సత్యనారాయణ. 2002లో మా నాన్నగారి ఓటర్ ఎపిక్ నెంబర్ ఇది. అదేవిధంగా మా నాన్నగారి తండ్రి పేరు ఎర్పుల గండయ్య, బంధుత్వం తండ్రి, జిల్లా నల్లగొండ, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, శాసనసభ నియోజకవర్గం భువనగిరి, శాసనసభ క్రమ సంఖ్య 292, భాగం సంఖ్య 13, అదేవిధంగా క్రమ సంఖ్య 311. అదేవిధంగా ఇక్కడ నా పుట్టిన తేదీ, ఇక్కడ నా డీటెయిల్స్ రాస్తున్నాను నేను. నా పుట్టిన తేదీ, నా ఆధార్ నెంబరు, నా మొబైల్ నెంబరు, మా తండ్రి గారి పేరు, మా తండ్రి గారి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ అందరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ నేను 2 రాశాను, కానీ ఇక్కడ ఏంటంటే లేటెస్ట్ డీటెయిల్స్ రాయాలి మనం. ఇక్కడ లేటెస్ట్ డీటెయిల్స్ ఇక్కడ మా నాన్నగారిది ఓటర్ ఐడి WCN 5405766. ఇక్కడ ఇవి రాయొద్దు, మనము కొత్త డీటెయిల్సే రాయాలి. అంటే ఇప్పుడు మనకు రీసెంట్గా మనము జరిగిన ఎలక్షన్స్, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్సే కానీ అంతకుముందుకు ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినాయి. ఆ ఓటర్ లిస్ట్లో లేదంటే మన దగ్గర ఓటర్ ఐడి ఉంటాయి, వాటిపైన ఉన్నాయి కొత్త నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ కొత్త డీటెయిల్స్ రాయాలి. ఇక్కడ నెక్స్ట్ మా అమ్మగారి పేరు, ఇక్కడ మా అమ్మగారి యొక్క ఓటర్ కార్డు నెంబరు. ఓకే, ఇక్కడ ఇక ఫర్దర్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ మా సంతకం, అదేవిధంగా మా బిఎల్ఓ సంతకం కూడా అయిపోయింది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.